Nikon camera ready, lens ready, selfie stick ready, mic ready, tripod, small tripod, Sony cam ready, bag, laptop, chargers. Yes, everything ready. Hello guys, this is Sunil Saxena. Welcome to my channel. సో ఇప్పుడు నేను బీచ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను. సో హైదరాబాద్ నుంచి నియరెస్ట్ బీచ్, అతి దగ్గరలో ఉన్న బీచ్ ఒకటే బాపట్ల బీచ్. సో దీన్ని చీరాల బీచ్ అంటారు, తర్వాత సూర్యలంక బీచ్ అని కూడా అంటారు. సో ఆల్రెడీ నేను అక్కడ సూర్యలంక బీచ్లో ఒక రిసార్ట్స్ బుక్ చేశాను. సో నేను ఒక్కడనే కాకుండా ఈసారి నేను మా ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్తున్నాను. సో కార్ రెడీ అండ్ మై డాటర్ విహానా సక్సేనా ఆల్రెడీ రెడీగా ఉంది. సో హాయ్ బేటా, రెడీగా ఉన్నాము. సో ఇప్పుడు టైం అరౌండ్ 11:30 అవుతుంది. ఫస్ట్ నేను హైటెక్ సిటీకి వెళ్ళి మా వైఫ్ని అక్కడ పికప్ చేసుకోవాలి. అండ్ ఈరోజు నైటు విజయవాడలో స్టే చేసి రేపు మార్నింగ్ 9 o'clockకి సీ బ్రీజ్ రిసార్ట్స్ చీరాల సూర్యలంకలో మేము స్టే చేయబోతున్నాను. సో బీ కనెక్టెడ్. మా వైఫ్ వచ్చేసింది, ఇది వాళ్ళ ఆఫీసు. సో ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి బయలుదేరుతున్నాము. షీజ్ హారిక. హాయ్. ఫోటో తీస్తున్నా బిడ్డ, వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పు వీడియోకి. కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ దాకా ఒక 20 kilometers అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఒక 60 kilometers. సో ఫైనల్గా ఒక 85 kilometers తర్వాత మేము ఫస్ట్ స్టాప్ తీసుకున్నాము, టీ బ్రేక్. సో ఇక్కడ నుంచి విజయవాడకి కంటిన్యూ. నిన్న ఈవినింగ్ మేము విజయవాడకు వచ్చి ఇక్కడ ఈ హోటల్లో స్టే చేసాము. సో ఈవినింగ్ కనకదుర్గ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ రిలేటివ్స్ ఉంటే వాళ్ళని కూడా కలిసేసి మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా చీరాల బీచ్కి వెళ్తాం. సో మా గ్యాంగ్ అంతా రెడీగా ఉన్నారు. స్టార్ట్. బుకింగ్ ఉందండి. అలాగే ఫైనల్గా రీచ్ అయ్యాము. ఇట్స్ అబౌట్ 1 అయింది టైం ఇప్పుడు, ఆఫ్టర్నూన్. సో మేము డైరెక్ట్గా రాకుండా అటు ఇటు తిరిగి కొద్దిగా ఎంజాయ్ చేసుకుంటూ స్లోగా వచ్చాము. ఇది సీ బ్రీజ్ రిసార్ట్స్ రిసెప్షన్. సో మేము ఆల్రెడీ బుక్ చేసిన రూమ్స్ రెడీ అవడానికి ఇంకొక ½ an hour అవుతుందంట. ఈ లోపల లంచ్ చేసుకొని రమ్మంటే
మేము రెస్టారెంట్ కోసం అని చెప్పి వెళ్తున్నాం. సో సీ బ్రీజ్ రిసార్ట్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అన్ని లిస్ట్ ఉంది. సో ఇది రెస్టారెంట్కి వెళ్ళే రూట్. ఇక్కడ ఒక ఓపెన్ థియేటర్ ఉంది అండ్ పెద్ద పెద్ద ఉయ్యాలలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇది రెస్టారెంట్ అనుకుంటా. ఇక్కడ కూడా ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఇవి రూమ్స్ ఇవి. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే రూట్. ఓ మా పాప ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తనకి ఏమేమి కావాలో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ విన్నీ, ఏ ఇవన్నీ కాటేజెస్. సో ఈ కాటేజెస్కి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంటుంది. ఇది స్విమ్మింగ్ పూల్. సో స్విమ్మింగ్ పూల్ ఓన్లీ 4 to 6 మాత్రమే అవైలబుల్. ఇక్కడ ఒక కాఫీ షాప్ కూడా ఉంది. ఇది కాఫీ షాప్. ఇది కాఫీ షాప్ బ్యాక్ సైడ్ ప్లేస్ అండి. దీంట్లో బ్యాక్ సైడ్ గార్డెన్ ఉంది అండ్ రూమ్స్, కాటేజెస్ అన్నీ అటు సైడ్ ఉన్నాయి. ఈవెన్ స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ అన్నీ అటు సైడ్ ఉన్నాయి. సో మాకు అలాట్ చేసిన రూమ్స్ ఇక్కడ ఉన్నాయి దీని కింద. సో ప్రస్తుతానికి లంచ్ చేసి లగేజ్, మా వాళ్ళంతా లగేజ్ దింపుతున్నారు. విని మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇదొక రూమ్. కొంచెం చిన్నగా ఉంది బట్ ఓకే. మా పాప, మా అత్త, మా మామ, మా మరదలు అందరూ ఆల్రెడీ సగం తడిసిపోయి ఉన్నారు.
ఈ వింతని చూడడానికి వీళ్ళు ఐస్ క్రీమ్ తినుకుంటూ వెయిట్ చేస్తున్నారు. విని డే టైంలో ఎంత బ్యూటిఫుల్ ఉందో నైట్ టైంలో అంతే రొమాంటిక్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. కాటేజెస్ కానీ స్విమ్మింగ్ పూల్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనిపిస్తుంది, కానీ అందరూ ఓపెన్ ప్లేస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న ఓపెన్ థియేటర్లో మూవీ కూడా ప్లే అవుతుంది. మా వాళ్ళు ఆల్రెడీ మూవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఓపెన్ థియేటర్, ఇందులో మూవీ ప్లే అవుతుంది. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూర్చొని మూవీ చూస్తున్నారు. మా పాప పొద్దున్నుంచి ఆడుతున్నా కూడా సరిపోలేదు, ఇంకా 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 అని ఉయ్యాలు ఊగుతూనే ఉంది. విని ఇంకా సరిపోలేదా బేటా? సరిపోయిందా లేదా? సీ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే నైట్ డిన్నర్ ఇక్కడ అవుట్ సైడ్ బీచ్కి ఆనుకొని టేబుల్స్ వేసి అరేంజ్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 6 o'clock సన్ రైజ్ కోసం అని చెప్పి మళ్ళీ బీచ్కి వచ్చాం మేము. సో లైట్గా మబ్బులు ఉన్నాయి, సన్ రైజ్ అవుద్దో లేదో తెలీదు. మేము వెయిటింగ్ ఇక్కడ. సో ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఆల్రెడీ 6 o'clockకే చాలామంది వచ్చేసినారు ఇక్కడ. మా వాళ్ళంతా సన్ రైజ్ కోసం ఈస్ట్ సైడ్ తిరిగి వెయిట్ చేస్తున్నారు.
అది లైట్ హౌస్కి వెళ్దాం అనుకున్నాం కదా ఇక్కడ లోపల. ఇది ఓడరేవు బీచ్. సో మేమున్న సీ బ్రీజ్ రిసార్ట్స్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. బేటా దయటా నేను ఎత్తుకుంటాను. ఈరోజు వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున వస్తాను. సో భోజనాలు అన్నీ అందులోనే. ఈరోజు మార్నింగ్ వెళ్తే రేపు మార్నింగ్ మళ్ళీ రిటర్న్ వస్తాను.